అరవింద్ కేజ్రీవాల్ ఇంకొక పెద్ద ఇష్యూలో ఇరుక్కున్నాడండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయేమో గానీ ఒకవేళ ఈ ఆరోపణలు గనుక రుజువయ్యాయా కేజ్రీవాల్ కెరియరే ఎండ్ అవుతుంది. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఉన్న ఖాళిస్తానీ ఉగ్రవాది అయిన గురుపంత్వంత్ సింగ్ పన్ను గురించి మనందరికీ తెలుసు. పంజాబ్ ను సపరేట్ రాష్ట్రం చేస్తాము అని ఎక్కడో కెనడాలో, యుఎస్ లో, యూకేలో కూర్చొని ప్రొటెస్ట్ చేసే ఖాళిస్తాన్ బ్యాచ్ కు లీడర్ ఇతను. భారత్ ను 2 ముక్కలు చేస్తాము అని ప్రతి 2 నెలలకు ఒకసారి విదేశాల్లో రెఫరెండంలు చేసుకుంటూ, విదేశాల్లో ఉన్న ఇండియన్ ఎంబసీస్ పైన దాడులు చేసుకుంటూ, మన ఎన్ఆర్ఐ మిత్రులపైన చేయి చేసుకుంటూ ఈ ఖాళిస్తానీ బ్యాచ్ తిరుగుతూ ఉంటారు. హర్దీప్ సింగ్ నిజ్జార్ను రా చంపింది అని ఆరోపణలు చేసి తద్వారా ఇండియా కెనడా మధ్య గొడవలు చేయించి జస్టిన్ ట్రూడో కెరియర్నే తినేసిన వ్యక్తి పన్ను. 2023 ఇండియా ఆస్ట్రేలియా వరల్డ్ కప్లో బాంబు పెడతా, పార్లమెంట్లో దాడి చేస్తా అని పన్ను ఒకసారి వార్నింగ్ ఇచ్చాడు. పన్ను వార్నింగ్ ఇచ్చినట్లే పార్లమెంట్లో దాడి కూడా జరిగింది. అజిత్ దోవల్ గారు పన్ను ఒక సిఏఏ ఏజెంట్ అని చెప్పారు. ఇప్పుడు ఎక్స్ ప్లాట్ఫామ్లో పన్ను యొక్క 2 మినిట్స్ స్పీచ్ వైరల్ అవుతోందండి. పన్ను వైరల్ స్పీచెస్ మనకేం కొత్తేం కాదు. కానీ ఈ వీడియోలో పన్ను అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకు 2014 నుండి 2022 మధ్య కాలంలో దాదాపు $16 మిలియన్ అంటే ఇండియన్ రూపీస్లో 133 crores ఫండింగ్ను ఖాళిస్తాన్ సపోర్టర్స్ ఆమ్ ఆద్మీ పార్టీకు ఇచ్చారు అని పన్ను అంటున్నాడు. खालिस्तानी पक्षी तिरा ने दिता ए आम आदमी पार्टी की सरकार बनाओ. 2017లో రికార్డ్ స్థాయిలో కెనడా నుండి ఆమ్ ఆద్మీ పార్టీకు అత్యధిక ఫండింగ్ లభించింది అని ఒక న్యూస్ వచ్చింది. అప్పుడే ఎన్ఐఏ ఈ ఫండింగ్ గురించి విచారణ చేసి ఉంటే ఇప్పుడు బాధపడే అవసరం ఉండేది కాదు. ఇదే వీడియోలో పన్ను ఇంకొక గంభీరమైన ఆరోపణ కూడా చేశాడు. పన్ను ఏమన్నాడు? 2014లో కేజ్రీవాల్ గురుద్వారా రిచ్మండ్ హిల్స్ లో ఖాళిస్తానీ సానుభూతి పరులను కలిసి తనకు ఫినాన్షియల్ సపోర్ట్ చేస్తే 1993 ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ చేసిన బుల్లార్ అనే వ్యక్తిని విడుదల చేయిస్తా అని ప్రామిస్ కూడా చేశాడు అని స్వయాన పన్ను చెబుతున్నాడు. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, కేజ్రీవాల్ అరెస్ట్ అనేది లోకల్ లేదా నేషనల్ ఇష్యూ కాదు అని. కేజ్రీవాల్ అరెస్ట్ను లోకల్ నాయకులైన కవిత అరెస్ట్తో కంపేర్ చేయొద్దు. ఈయన అరెస్ట్ తర్వాత ఎన్నో లింక్స్ బయటపడున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే చాలా గంభీరమైన ఆరోపణ పన్ను చేశాడు. ఎందుకంటే ఖాళిస్తాన్ సపోర్టర్స్ను భారత్ ఉగ్రవాదులు అంటుంది. అలాంటి ఉగ్రవాదులతో ఒక నేషనల్ లెవెల్ పార్టీ అయిన ఢిల్లీకు నాయకత్వం వేస్తున్న పార్టీ నిజంగా డబ్బులు తీసుకుందా? ఇది కనుక రుజువైందా కేజ్రీవాల్ సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి. ఇక్కడ ఎన్నికల ప్రచారం కోసం, రాజకీయం కోసం ఫండింగ్ ఇప్పించుకోవడంలో తప్పులేదు. రాజకీయ పార్టీలకు ఫండింగ్ ఇప్పించుకోవడం చట్టరీత్యా నేరం కాదు. ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ గురించి మనందరికీ తెలుసు. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, టీడీపీ, వైఎస్ఆర్సీపీ పార్టీల అన్ని పార్టీస్ వ్యాపారస్తుల దగ్గర ఫండింగ్ తీసుకున్నాయి. ఎలక్టోరల్ బాండ్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో 2 వీడియోస్ ఉన్నాయి, లింక్ కింద ఇస్తా. కానీ కేజ్రీవాల్ పైన వస్తున్న ఆరోపణ ఇతను ఖాళిస్తాన్ ఉగ్రవాదుల దగ్గర డబ్బులు తీసుకున్నాడు అని. భారత్ను 2 ముక్కలు చేస్తాన్న ఖాళిస్తాన్ ఉగ్రవాదులతో డబ్బులు తీసుకోవడం చాలా పెద్ద నేరం. మన భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి హత్య చేసిన వాళ్లతో డబ్బులు తీసుకున్నాడు అనే ఆరోపణ కేజ్రీవాల్ కెరియర్నే మింగేస్తుంది. ఇది దేశ రక్షణను కాంప్రమైజ్ చేయగలదు. అన్నా హజారే లాంటి గొప్ప వ్యక్తి కరప్షన్కు వ్యతిరేకంగా చేసిన ఉద్యమంలో కేజ్రీవాల్ మరియు సిసోదియా పాత్రధారులుగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఇద్దరు మెయిన్ లీడ్స్ అయ్యారు. ఇప్పుడు అన్నా హజారే ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలియదు. కేజ్రీవాల్ మాటలన్నీ ట్విస్టెడ్గా ఉంటాయి, స్వీట్గా ఉంటాయి, బట్ అతి మంచిదనం దూర్త లక్షణం అని అనుమానాలకు దారితీస్తాయి. అన్నా హజారే ఉద్యమంలో కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీ పరువు తీశాడు. కాంగ్రెస్ పార్టీ కరప్టెడ్ పార్టీ అన్నాడు. కాంగ్రెస్ పార్టీ స్కాములు చేసే పార్టీ అన్నాడు. నేను కరప్షన్ ఫ్రీ సిస్టమ్ను తీసుకువస్తా అన్నాడు. భారత్ను ఉన్నత స్థాయిలో తీసుకువస్తా అన్నాడు. 2013 కంటే ముందు కేజ్రీవాల్ ఒక టీవీ ఇంటర్వ్యూలో నేను రాజకీయాల్లో రాను, మేము ఎన్నికల్లో నిలబడము అన్నాడు. మేము దేశం కోసం పోరాడుతాము, మాకు రాజకీయాల్లో వచ్చే ఇంట్రెస్ట్ లేదు అన్నాడు. Arnab, I made it very clear and I'm again making it very clear on your channel, on your program today. I will never fight elections in my life and I don't want to hold any post in my life. తర్వాత అన్నా హజారేకు వెన్నుపోటు పొడిచి ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించాడు. 2013 సీఎం ఎలక్షన్స్లో నిలబడ్డాడు. ఇతనికి మెజారిటీ రాలేదు. గెస్ వాట్? కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని సీఎం అయ్యాడండి. కాంగ్రెస్ పార్టీ కరప్ట్ పార్టీ అని చెప్పిన నువ్వు రాజకీయ లాభం కోసం కాంగ్రెస్ పార్టీతోనే పొత్తుకు రెడీ అయ్యావు. संदीप दीक्षित से मेरा दूर दूर का कोई लेना देना नहीं है और बच्चों की कसम है, ना बीजेपी से गठबंधन करेंगे ना कांग्रेस से गठबंधन करेंगे. ఇంత ట్విస్టెడ్గా మాట్లాడే వ్యక్తిని నమ్మిన ఢిల్లీ ప్రజల యొక్క ఐక్యూ లెవెల్కి సెల్యూట్ చేయాలి. ఇవన్నీ రాజకీయాల్లో ఒక భాగమే అనుకుందాం. పొత్తులు, గొడవలు మామూలే అనుకుందాం. స్కాములు కూడా మామూలే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కూడా కేజ్రీవాల్ కిక్ బ్యాక్స్ తీసుకున్నాడు. ఇది కూడా పెద్ద ఇష్యూ కాదు అనుకుందాం. కానీ ఖాళిస్తాన్ సపోర్టర్స్ తో స్నేహం చేయడం పెద్ద ఇష్యూ కిందకు వస్తుంది. కరప్షన్ ఫ్రీ సిస్టమ్ ను తీసుకొస్తా అన్న వ్యక్తి అధికారం కోసం భారత్ ను మొక్కలు చేస్తా అన్న ఒక పార్టీతో ఫండింగ్ తీసుకున్నాడు. కేజ్రీవాల్ కు ఖాళిస్తాన్ తో లింక్స్ ఉన్నాయి అని
2022 పంజాబ్ ఎలక్షన్స్కు ముందు మాజీ ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు అయిన కుమార్ విశ్వాస్ చెప్పాడు, कि एक दिन तो मुझसे कहता है कि तू चिंता मत कर, या तो मैं एक स्वतंत्र सूबे का मुख्यमंत्री बनूंगा। और मैंने कहा ये अलगाववाद 2020 का रेफरेंडम आ रहा है, पूरी दुनिया फंडिंग कर रही है ISI से लेके और बाकी अलगाववादी ग्रुप। तो कहता तो क्या हो गया, तो स्वतंत्र देश का पहला प्रधानमंत्री बनूंगा। కుమార్ విశ్వాస్ ఒక పోయట్, యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్, చాలా అంటే చాలా టాలెంటెడ్ వ్యక్తి. కేజ్రీవాల్ కంటే 1000 రెట్లు టాలెంట్ ఉన్న వ్యక్తి ఇతను హిందీలో మాట్లాడితే ఎటువంటి వారైనా అట్రాక్ట్ అవుతారు. కుమార్ విశ్వాస్ కు కేజ్రీవాల్ ప్రవర్తన నచ్చకపోవడం వల్ల పార్టీ వదిలేశాడు. 2022లో కుమార్ విశ్వాస్ ఏమన్నాడు అంటే, కేజ్రీవాల్ ఇంటికి తరచుగా ఖాళీస్థానీ సపోర్టర్స్ వస్తూ ఉంటారు అని, కేజ్రీవాల్కు ఖాళీస్థాన్తో లింక్స్ ఉన్నాయి అని, అందుకే కేజ్రీవాల్ ఎప్పుడు ఖాళీస్థాన్ ఉగ్రవాదాన్ని విమర్శించడు అని, ఖాళీస్థానీ పెద్దలకు కేజ్రీవాల్ ఒక విధేయుడుగా ఉంటాడు అని కుమార్ విశ్వాస్ చెప్పాడు. కుమార్ విశ్వాస్ ఇంకా ఏమన్నాడు అంటే, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మధ్య ఎన్ని ఇష్యూస్ ఉన్నా, శత్రుత్వం ఉన్న, దేశ రక్షణ విషయంలో, ఉగ్రవాదుల విషయంలో ఈ రెండు పార్టీస్ ఒక్కటిగా ఉంటాయి. కానీ అరవింద్ కేజ్రీవాల్ అలా కాదు. ఖాళీస్థాన్ సపోర్టర్స్ ఇంటికి వెళ్తాడు, కలిసి కూర్చుంటాడు, తింటాడు అని కుమార్ విశ్వాస్ చెప్పాడు. అంతేకాదు ఒకరోజు మాటల్లో కేజ్రీవాల్, దేశానికి నేను పీఎం అవ్వకపోతే ఏంటి, నేను ఖాళీస్థాన్కు లీడర్ అవుతా, పీఎం అవుతా అని అన్నాడు. కుమార్ విశ్వాస్ ఒకరోజు కేజ్రీవాల్ ఇంటికి వెళ్తే ఇంట్లో హర్యానాకు చెందిన ఖాళీస్థానీ సపోర్టర్స్ ఉన్నారు. విశ్వాస్ ఏంటి సపరేటిస్ట్ తో ఉన్నావు అని అడిగితే బదులుగా కేజ్రీవాల్ క్యాజువల్ గా మాట్లాడుతున్నా అని సమాధానం ఇచ్చాడు. ఇదే పని వేరే దేశ చీఫ్ మినిస్టర్ చేసి ఉంటే ఈ పార్టీకే తీసివేసి ఉండేవారు. ఇదే పని చైనా, రష్యా, నార్త్ కొరియా నాయకులు చేసి ఉంటే ట్రీట్మెంట్ వేరేలాగా ఉండేది. 2017లో ఇండియా టుడే విడుదల చేసిన ఒక ఆర్టికల్ ఆధారంగా పంజాబ్ ఎలక్షన్స్ కు ముందు కేజ్రీవాల్ ఖాళీస్థాన్ లిబరేషన్ ఫోర్స్ యొక్క యాక్టివిస్ట్ అయిన గుర్విందర్ సింగ్ ఇంట్లో బస చేశాడు. ఆ టైంలో ఈ ఇష్యూ పెద్ద కాంట్రవర్సీ అయింది. ఆ టైంలో పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీకు అపోజిషన్ పార్టీస్ అయిన కాంగ్రెస్ పార్టీ మరియు అకాలీదళ్ పార్టీ నాయకులు కేజ్రీవాల్ పైన గంభీరమైన ఆరోపణలు చేశారు. ఢిల్లీ ఎలక్షన్స్లో గెలవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఖాళీస్థానీ సోర్సెస్ దగ్గర ఫండింగ్ తీసుకుంది అని, యాంటీ ఇండియా ఫోర్సెస్తో ఆమ్ ఆద్మీ పార్టీ స్నేహం చేస్తోంది అని అప్పుడే వాళ్ళు ఆరోపించారు. కట్ చేస్తే 2022 పంజాబ్ ఎలక్షన్స్లో భగవంత్ మన్ గెలిచాడు. ఈ భగవంత్ మన్ ఎవరు? ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు. కాంగ్రెస్, బీజేపీ తర్వాత వేరే రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని స్థాపించిన ఇంకొక పెద్ద పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్ర రాసింది. కేజ్రీవాల్ తనను తాను నేషనల్ లీడర్గా, తనది నేషనల్ పార్టీగా ప్రొజెక్ట్ చేసుకున్నాడు. ఇక్కడి నుండి డాట్స్ ఇలా కనెక్ట్ అవుతాయో చూడండి. మార్చ్ 2022లో ఆమ్ ఆద్మీ నాయకుడు భగవంత్ మన్ పంజాబ్కు సీఎం అయ్యాడు. పంజాబ్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పట్టు తగ్గిపోయింది. 2023 ఫిబ్రవరి 23 రోజున ఖాళీస్థాన్ లీడర్ అమృత్పాల్ సింగ్ యొక్క 200 నుండి 250 మంది సపోర్టర్స్ అజ్నాలా పోలీస్ స్టేషన్ పైన దాడి చేశారు. పోలీసులను కొట్టి తమ మనుషులను తీసుకువెళ్లారు. కొద్ది గంటల తర్వాత బింద్రాన్ వాలేలాగా డ్రెస్ వేసుకున్న అమృత్పాల్ సింగ్ అనే ఒక వ్యక్తి సడన్ గా సీన్లో వచ్చి కేంద్రానికి వార్నింగ్ ఇస్తాడు. ఏమని వార్నింగ్ ఇస్తాడు అంటే, భారత్ నుండి పంజాబ్ రాష్ట్రాన్ని వేరు చేస్తాం, ఖాళీస్థాన్ అనే ఒక దేశాన్ని సృష్టిస్తాము అని అమృత్పాల్ సింగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇంత జరుగుతున్న కేజ్రీవాల్ ఒక్కసారి కూడా ఖండించలేదు. పోలీస్ స్టేషన్ పైన దాడి చేసినందుకు ఇతని పైన FIR లాడ్జ్ అయింది. అమృత్పాల్ సింగ్ పారిపోయాడు. ఇతన్ని వెతకడానికి పంజాబ్ పోలీసులకు 2 నెలలు పట్టింది. ఒక వ్యక్తిని వెతకడానికి 2 నెలలు పట్టింది. ఏప్రిల్ ఆఖరులో ప్రజల ద్వారా వస్తున్న ప్రెజర్ కారణంగా ఇతన్ని పట్టుకున్నారు. ఇవన్నీ ఆమ్ ఆద్మీ ప్రభుత్వ ఆధీనంలో జరుగుతున్నాయి. ఎక్కడో డాట్స్ కనెక్ట్ అవుతున్నాయి. 2022 కంటే ముందు ఖాళీస్థాన్ ఉద్యమం చాలా సీరియస్గా ఉండేది కాదు. 2022 తర్వాత ఎప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ను టేక్ ఓవర్ చేసిందో అప్పటి నుండి అమృత్పాల్ సింగ్ గురించి, కెనడాలో నిజ్జార్ గురించి, ఇప్పుడు పన్ను గురించి వింటున్నాం. ఖాళీస్థాన్ ఇష్యూ అనేది నేషనల్ నుండి ఇంటర్నేషనల్ ఇష్యూ అయింది. ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ మీడియా ఛానల్ ఖాళీస్థాన్ ఇష్యూను కవర్ చేసింది. మొన్న పన్ను ఓపెన్ గా ఢిల్లీలో మా నెట్వర్క్ ఉంది, పార్లమెంట్ పైన దాడి చేస్తా అని చెప్పాడు. వార్నింగ్ ఇచ్చినట్లే పార్లమెంట్ లో స్మోక్ అటాక్ జరిగింది. పన్ను చెప్పిన రోజే స్మోక్ అటాక్ జరిగింది. దాని గురించి మన ఛానల్లో ఒక వీడియో కూడా ఉంది. మార్చ్ 21 అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు. ఆప్ ఎంపీ రాఘవ్ చెడ్డా మార్చ్ 8 లండన్ లో ఉన్నాడు. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్న ఆప్ యొక్క ముఖ్యమైన లీడర్ లండన్లో ఏం చేస్తున్నారు? ఈయన లండన్లో ప్రీత్ కౌర్ గిల్ అనబడే ఒక ఇండియన్ ఆరిజిన్ బ్రిటిష్ ఎంపీను కలిశాడు. ఈమె ఖాళీస్థానీ సింపథైజర్ గా ట్వీట్ పెట్టింది. యాంటీ ఇండియన్ ఫోర్సెస్ ను సపోర్ట్ చేసే ఈ ఎంపీతో ఇండియన్ ఎంపీ అయిన చెడ్డాకు ఏం పని? రాజకీయాలు చేసుకోండి, ఎవ్వరూ కాదనరు, కానీ దేశ రక్షణ విషయంలో ఇండియన్ ఇంట్రెస్ట్ గురించి కూడా ఒకసారి ఆలోచించండి. జనవరి 27, 2017లో హిందుస్థాన్ టైమ్స్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ సెట్స్ న్యూ ఫండ్ రైజింగ్ రికార్డ్ ఫ్రమ్ కెనడా అని. ఇప్పటికి కానీ అర్థం కాలేదు కెనడాలో ఉన్న ఖాళీస్థానీ సపోర్టర్స్ ఫండింగ్ చేశారు అని. ఎందుకంటే కెనడాలో వెల్తీ ఇండియన్స్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖాళీస్థానీలే.
అప్పట్లో ఈ వార్తలను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ అంటే అందరికీ ఒక రకమైన సానుభూతి ఉండేది. కేజ్రీవాల్ను చూసిన అమాయకుడిలా కనిపించేవాడు. బట్ ఎప్పుడైతే కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారో అప్పటి నుండి అందరి దృష్టి ఆమ్ ఆద్మీ పార్టీ మీద పడింది. పన్ను ఓపెన్గా చెబుతున్నాడు, మేము 133 crores ఆమ్ ఆద్మీ పార్టీకు ఇచ్చాము, బదులుగా మా మనిషిని విడిచిపెట్టే ఒప్పందం జరిగింది అన్నాడు. ఇక్కడ క్రమాన్ని ఒకసారి గమనించండి. అజిత్ దోవల్ గారు పన్నును సిఏఏ ఏజెంట్ అని ప్రకటించడం జరిగింది. సిఏఏ ఏజెంట్ అంటే అమెరికన్ ఏజెంట్ అని అర్థం. మొన్న కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. నిన్న అమెరికా స్నేహితుడు జర్మనీ కేజ్రీవాల్ అరెస్ట్ అనేది చట్టానికి విరుద్ధంగా ఉంది అన్నట్లు స్టేట్మెంట్ ఇచ్చింది. అండ్ వీఆర్ క్లోజ్లీ మానిటరింగ్ ద సిచ్యువేషన్ అని చెప్పింది. ఒకటికొకటి లింక్ అవుతున్నాయి. ఫార్మర్ ప్రొటెస్ట్, ట్రక్ డ్రైవర్ ప్రొటెస్ట్లో ఖాళిస్తానీ లింక్స్ ఉన్నాయి. ఈ 2 ప్రొటెస్టులు ఢిల్లీలోనే జరిగాయి. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉంది. ఒకసారి ఆలోచించండి. కాంగ్రెస్, డిఎంకే, బీజేపీ, టీఎంసీ పార్టీలు మత రాజకీయాలు చేస్తాయి, కానీ దేశ హితం కోసం ఒక్కటిగా ఉంటాయి. బట్ దేశాన్ని విడగొట్టే ఖాళిస్తానీ సపోర్టర్స్తో ఫండింగ్, డబ్బులు ఇప్పించుకోవడం ఎంతవరకు కరెక్టో కామెంట్ చేయండి. భగవంత్ సింగ్ మన్ సీఎం అయిన తర్వాత ఇంకెన్ని ఖాళిస్తానీలను విడిచిపెట్టారో ఎవరికీ తెలియదు. సో దీని గురించి మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను తప్పకుండా షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే మన అన్ని వీడియోస్ యొక్క అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. జై హింద్.